శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక కాకి కథ. దేవతల రాజైన ఇంద్రుడు పక్షులన్నిటిలోకి అందమైన పక్షిని రాజును చేయాలని సంకల్పించాడు. అందుకని ప్రపంచంలో పక్షులన్నీ ఒకరోజు తన వద్దకు వచ్చి హాజరు కావాలని ప్రకటించాడు. ఆ ప్రకటన విని పక్షులన్నీ ఒకరోజు సభను ఏర్పాటు చేశాయి. అందులో ఒక పక్షి లేచి ఇలా అంది: మన పక్షులకి ఇది ఒక మంచి శుభవార్త. ఇంతవరకు జంతువులకు రాజుగా సింహం ఉండేది, మనకు కూడా అదే రాజుగా ఉండేది. ఇప్పుడు మన పక్షిజాతికి కూడా ఒక రాజును ఎన్నిక చేయడం వలన మనం స్వతంత్రులుగా ఉండగలం. ఇక నుంచి మనకు జంతువులతో సంబంధం లేదు. అందుకని మనలో ఎవరు రాజుగా ఉండాలో దేవతల రాజు ఎన్నిక చేస్తారు అని అంది. దాని మాటకు మిగతా పక్షులన్నీ సరే అంటూ తల ఊపాయి. పక్షులన్నీ ఒకరోజు ఒక నదీ తీరానికి వచ్చాయి. నదిలో స్నానం చేస్తూ ఒళ్ళు తోముకుంటున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి మెరుగులు పెట్టుకుంటూ అలంకరించుకుంటున్నాయి. అలా ప్రతి పక్షి తానెంతో ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ప్రతిదీ తానే రాజు కావాలని కోరుకుంటోంది. అప్పుడు ఒక నల్లకాకి ఏం చేసిందో తెలుసా? తన రెక్కలు నల్లగా రాక్షస బొగ్గుల్లా ఉన్నాయని ఎంతో బాధపడింది. ఎలాగైనా తను రాజు కావాలని ఆశపడింది. అందుకని ఒక ఉపాయం ఆలోచించింది. పక్షులన్నీ స్నానం చేస్తున్నప్పుడు రాలి పడిపోయిన రకరకాల ఈకలు పోగు చేసి తన వంటికి అంటించుకుంది. అప్పుడు అది రంగురంగుల ఈకలతో ఎంతో అందంగా తయారైంది. ఆ ఈకలతో ఒక పెద్ద తోక కూడా అమర్చుకుంది. ఇంకేముంది, తను తప్పకుండా పక్షులకు రాజు అవుతానని ఆశించింది. ఇంద్రుడు నిర్ణయించిన రోజున పక్షులన్నీ బారులు తీరి ప్రయాణం మొదలెట్టాయి. ఇంద్రుడి సమక్షంలోకి వెళ్ళి వరుసగా నిలబడ్డాయి. ఇంద్రుడు ప్రతి పక్షిని పరీక్షగా చూశాడు. రాజుగా ఉండడానికి తగిన పక్షి ఎవరా అని ఆలోచించాడు. రకరకాల ఈకలతో అందంగా కనిపించడం వల్ల నల్లకాకి రాజుగా తగినదని నిర్ణయించుకున్నాడు. ఇక కొంచెం సేపట్లో తన నిర్ణయం ప్రకటించబోతున్నాడు. సరిగ్గా ఆ సమయానికి పక్షులన్నీ నల్లకాకి చేసిన మోసాన్ని గ్రహించాయి. అందుచేత అది ఇంద్రుడి మనసును ఆకర్షించగలిగిందని అర్థం చేసుకున్నాయి. వెంటనే ఒక్కొక్క పక్షి దాని దగ్గరకు వెళ్ళి తమ ఈకలను ముక్కులతో లాగేశాయి. ఇంకేముంది, నల్లకాకి తన మామూలు ఆకారంలో అందవికారంగా కనబడింది. పాపం, సింహాసనం ఎక్కాలనే దాని ఆశ కుప్పకూలిపోయి అలా బాధగా నించుంది. కాకి స్థితి గమనించిన ఇంద్రుడు దాని దగ్గరకు వెళ్ళి, ఓయి, నువ్వు అందంగా ఉండాలని రకరకాల ఈకలు అంటించుకున్నావు, కానీ దానివల్ల నువ్వు నీ సహజత్వాన్ని కోల్పోయావు. నీకొక మాట చెప్పనా? అందం కంటే గుణం గొప్పది. ఈ మాట గుర్తుంచుకో. నీవు ఎంత అందంగా ఉన్నా నీకు గుణం లేకపోతే ఎవరూ నీ దగ్గరికి రారు అని ఇంద్రుడు హితవు చెప్పాడు. ఆ మాటలను అర్థం చేసుకున్న కాకి ఎప్పుడూ తన అందవికారంగా ఉన్నానని బాధపడలేదు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.